సార్ నరం నొప్పిగా ఉంది. ఏ నరం నొప్పిగా ఉంది అనేది చూడాలండి. అంటే టెస్టిస్‌లో నరం నొప్పిగా ఉంది అంటే మనం ఇన్ఫెక్షన్ ఉందని చూసుకోవాలి ఫస్ట్. ఇన్ఫెక్షన్ ఉందేమో చూసుకొని యాంటీబయాటిక్స్ వాడాలి. అప్పుడు కూడా తగ్గకపోతే స్కాన్ చేయించుకోండి. Hi sir, if sperm count is high, like 80 millions per ml, then even if morphology is 2%, it is okay. It will be balanced. Can we increase the morphology? See, నార్మల్‌గా ఏంటంటే స్పెర్మ్ కౌంట్ ఒకటే కాదు. జనరల్ కౌంటు, మొటిలిటీ, మార్ఫాలజీ అన్నీ నార్మల్‌గా ఉండాలి. సో, ఈ 3 నార్మల్‌గా ఉండాలి కాబట్టి అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. ఏది తక్కువ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది. అంతేగాని బ్యాలెన్స్ అవుతుందా అంటే మనం ట్రై చేయడమే. సో, మనం ఒక 3 మంత్స్, 6 మంత్స్ ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే మనం దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. లేదా ఐయుఐకెళ్ళొచ్చు మీరు. సార్ నమస్తే సార్. సతీష్ కుమార్. 20 ఎంజీ టెడ్‌లాఫిల్ 8 మంత్స్ నుంచి వాడుతున్నాను. కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు 20 ఎంజీ ఎందుకు వాడుతున్నారు? చూడండి. జనరల్‌గా మేము చెప్పాం కదా మల్టిపుల్ వీడియోస్‌లో 2.5 ఎంజీ ఆర్ 5 ఎంజీ. సో, అవి 2 పని చేయట్లేదు అంటే జనరల్‌గా సీరియస్ ప్రాబ్లమే. మీరు 10 ఎంజీ దాకా ఎళ్లారంటేనే పెనిస్‌లో బ్లడ్ వెసల్స్ వీక్ ఉన్నాయని అర్థం. సో, వీక్ ఉన్నాయి 20 ఎంజీ రోజు వేసుకోవడం అనేది జనరల్‌గా సజెస్ట్ చేయం కూడా. ఏదర్ షాక్ వేవ్ థెరపీకెళ్ళాలి లేకపోతే ఇంప్లాంట్‌కెళ్ళాలి. అంతేగాని లైఫ్ లాంగ్ 20 ఎంజీ ఏసుకోకూడదు కదండీ. జనరల్ మేమైతే సజెస్ట్ చేయము. ఏదో ఎప్పుడన్నా అంటే కొంతమంది 50+ ఏజ్ గ్రూప్ ఉండి, డాక్టర్ మేము ఎప్పుడో 15 రోజులకోసారి కలుస్తాము. ఆ రోజు 20 ఎంజీ ఏసుకుంటానంటే జనరల్‌గా ఓకే అండి. అంటే ఎప్పుడో ఒకసారి ఏసుకోవడానికి సరిపోతుంది. కానీ రోజు ఏసుకోవడానికి కాదు. 20 ఎంజీ వేసుకోకూడదు. అలాంటి టాబ్లెట్ కాదు. 20 ఎంజీ రోజు ఏసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. సార్ ఆ టెస్టోస్టిరాన్ టాబ్లెట్స్ తీసుకోవాలి. ఓకే. మేడం నా వైఫ్ సెక్స్ ఇంట్రెస్ట్ తక్కువ, ఇంట్రెస్ట్ పెరగాలి అంటే నార్మల్‌గా మగవాళ్ళలో ఉన్నట్టు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఫీమేల్స్‌లో కూడా ఉందండి. అసలు ఎందుకు తక్కువ ఉంది అని మీరు గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే లేదా మా దగ్గరికొచ్చినా ఇక్కడ ఉన్నారు డాక్టరు. వాళ్ళు చెక్ చేసి ఎందుకు తక్కువ ఉంది? వేరే ఏదైనా సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయా? హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా? చూసుకొని ట్రీట్ చేస్తారు. హౌ కెన్ యూ ఓకే. సార్ నా ఏజ్ 29. నాకు మైల్డ్ ఇన్‌ఫ్లమేషన్ ఆఫ్ బైలేటరల్ సెమినల్ వెసికల్స్ అని వచ్చింది. ప్రాస్టేట్‌కి స్ప్రెడ్ అవుతుందా? జనరల్లీ పక్కన పక్కనే ఉంటాయండి. సెమినల్ వెసికల్స్‌లో వస్తే జనరల్‌గా స్లోగా స్ప్రెడ్ అయిపోతుంది ప్రాస్టేట్‌కి. దాన్ని మనం అంటే ట్రీట్మెంట్ తీసినప్పుడు ఒకవేళ అక్కడి దాకా ఎళ్ళకపోతే అక్కడ ఆగిపోతుంది. సార్ మై ఎల్‌హెచ్ ఈస్ వెరీ హై. డ్యూ టు దిస్ మై సెక్స్ డ్రైవ్ ఈస్ స్లో అండ్ ఈడీ. ఎల్‌హెచ్ వల్ల సెక్స్ డ్రైవ్‌కి సంబంధం లేదండి. ఎల్‌హెచ్ వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది. ఎల్‌హెచ్ హై ఉండి ఒకవేళ టెస్టోస్టిరాన్ లో ఉందనుకోండి, అది ప్రాబ్లమ్. అంటే అప్పుడు టెస్టిస్ సరిగ్గా పనిచేయట్లేదని. అప్పుడు మనం చూసుకొని చేయాలి. అంతేగాని ఇప్పుడు ఓన్లీ ఎల్‌హెచ్ బేస్ చేసుకొని డిజైర్ తక్కువ ఉంది అంటే రాంగ్. మీకు టెస్టోస్టిరాన్ కరెక్ట్‌గా ఉందా లేదా? టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్. ఈ 4 అండ్ వైటమిన్ డి. ఇవే జనరల్‌గా మనకు డిజైర్‌ని కంట్రోల్ చేస్తాయి. ఎల్‌హెచ్ కాదు. ఎల్‌హెచ్ ఓన్లీ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్‌ని కంట్రోల్ చేస్తుంది. సార్ నాకు టెస్టిస్‌లో పెయిన్ వస్తుంది. మాస్టర్బేట్ చేసిన తర్వాత పెయిన్ పోతుంది సార్. నాలా ప్రాబ్లమ్ ఉన్న ఓకే. సో, మోస్ట్‌లీ మీకంటే టెస్టిస్‌లో పెయిన్ వస్తుంది. మాస్టర్బేట్ చేసిన తర్వాత పోతుంది అంటే మోస్ట్‌లీ అది ఇన్ఫెక్షన్ అండి. సిమెన్ కల్చర్ టెస్ట్ చేయించుకోండి. దాన్ని బేస్ చేసి అక్కడ మీ ఊర్లో డాక్టర్ చూపించి యాంటీబయాటిక్స్ వాడండి. ఒకవేళ యాంటీబయాటిక్స్‌తో తగ్గకపోతే అప్పుడు ప్రాస్టేట్ స్కాన్ చేయిద్దాం. సార్ మై ఏజ్ ఈస్ 30. మై పెనిస్ ఎరెక్షన్ లేనప్పుడు 2 ఇంచెస్ ఉంటుంది. ఎరెక్షన్ టైమ్‌లో 7 ఇంచెస్ ఉంటుంది. ఎరెక్షన్ లేనప్పుడు సైజ్ పెంచవచ్చా? అవసరం లేదండి. అనవసరంగా వాటి కోసం వెళ్లి లెంథనింగ్ సర్జరీ చేయించుకోకూడదు. ఇది సేఫ్ కాదు. ఆల్రెడీ తరుణ్ గారు మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చినట్టున్నారు. ఊరికే అనవసరమైన సర్జరీస్ చేయించుకోవద్దండి. మీకు ఎరెక్షన్ ఉన్నప్పుడు 7 ఇంచెస్ ఉంది అంటే చాలా బాగున్నట్టే అది.